ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ప్రభు యేసుక్రీస్తు వారి నామమున అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా నేటి దినము అనేక సంఘములే కాదు, లోకమంతా కూడా నేటి దినాన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకున్నారు. అయితే నేటి దినమున సంఘాలు ఈ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ సమయంలో చేరి ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా మహిళా దినోత్సవం యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఏ హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీ ఉమెన్. దేవుని యొక్క పరిచర్లోనూ, దేవుని నడిపింపులోనూ, సంఘాల్లోనే కాకుండా కుటుంబాల్లోనూ, సమాజంలోనూ, కుటుంబాల కోసము, బిడల కోసము, సంఘాల కోసము పాటుపడుతున్నటువంటి స్త్రీల సమాజం అంతటినీ, స్త్రీలందరినీ అభినందిస్తూ ప్రభు మిమ్మల్ని మరింతగా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. సమయంలో దేవుని యొక్క లేఖన భాగంలోనికి మనం వెళ్దాం. నేటి దినమున దేవుని యొక్క లేఖన భాగము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకొని ఉన్నాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. అనేక మంది స్త్రీలు ప్రభు పరిచర్య కొరకు ప్రయాసపడిన వారు ఉన్నారు. ప్రభు కోసము నిలవబడిన వారు ఉన్నారు. కుటుంబాల కోసం నిలవబడిన వారు ఉన్నారు. ఇంకా వీరోచితమైనటువంటి స్త్రీలు ఉన్నారు. ఇంకా చరిత్రలో ప్రాముఖ్యమైనటువంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు. ఇశ్రాయేలు చరిత్రలో ప్రాముఖ్యముగా ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె హన్నా. హన్నా యొక్క జీవితం ఇక్కడ మనం చూడగలిగితే దేవుని యొక్క అనుగ్రహము పొందుకోవడానికి ఆమె యొక్క జీవితము ఒక ఆదర్శవంతముగా మనకు కనబడుతుంది. చెప్పాలి అంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో హన్నా వలె జీవించగలిగినటువంటి స్త్రీలు ఉన్నారా అని ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, హన్నా తనకు ఉన్నటువంటి ఓర్పు, తనకు ఉన్నటువంటి సహనం, తనలో ఉన్నటువంటి విడువని తత్వం మనం ఎక్కడ చూడం. ఎంతగా తన యొక్క జీవితంలో ఎంతగా తగ్గించుకొని ఉన్నదంటే, ఈరోజు ఈ స్త్రీల లేదా మహిళా దినోత్సవము దినమున మహిళలు, దేవుని అనుగ్రహము పొందినటువంటి మహిళలు లేదా స్త్రీలు, వారి యొక్క జీవితాలను మనం చూద్దాం. దేవుని అనుగ్రహము పొందుకున్నటువంటి స్త్రీలు వారు కేవలము ప్రభువును అడుగుటను బట్టి, వేడుకోవడాన్ని బట్టి వారి జీవితంలో వారు ఆశీర్వాదాలు పొందుకోలేదు. హన్నా కుమారుణ్ణి అంత సులువుగా పొందుకోలేదు. లేఖనము ఏమి సెలవిస్తున్నదో తెలుసా? దేవుడు ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి అంటాడు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను అంటాడు. చూడండి, 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను.
ఏం జరుగుతుంది ఇక్కడ? ఎల్కానా అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయనకు 2 భార్యలు ఉన్నారు. వారిలో ఒకరు హన్న, మరొకరు పెనిన్నా. ఒకరికి సంతానం ఉన్నది, మరొకరికి సంతానం లేదు. అయితే హన్నాకు సంతానము లేకుండా, సంతు లేకుండా యెహోవా చేసెను అనేటువంటి మాట ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. ఎందుకు? కారణం ఏంటి? గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం కదా, ఆయన కదా ఇచ్చేటటువంటి బహుమానం. మరి ఆ బహుమానము హన్నాకు ఇవ్వకుండా ఎందుకు ఉంచాడు? హన్నాకు ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అనే దానికి లోతుగా ఒకవేళ మనం ధ్యానం చేసుకోగలిగితే, ఎందుకు ఇవ్వలేదు అంటే, హన్నా ప్రభు సన్నిధిలో తన యొక్క కుమారుణ్ణి ప్రభు పరిచర్య కొరకు ఇవ్వవలసి ఉన్నది. ఒకవేళ సంతానము ప్రభు మామూలుగా ఇచ్చేసి ఉంటే హన్నా దేవునికి ఇచ్చిండు కదా, దేవుని సన్నిధిలో తీసుకొచ్చి కుమారుని విడిచిపెట్టి ఉండేదా? ప్రభు పరిచర్య కొరకు పాలు విడిచినప్పటి నుండి ఆ బిడ్డను దేవుని సన్నిధానంలో వదిలేసి వెళ్ళేదా? లేదు. ప్రభు సన్నిధిన ఆమె ఒప్పుకున్నటువంటి ఆ ఒప్పుకోలును బట్టి, ఆ ఒప్పుకోలు ఎందుకు అంటే, ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. దేవుని ప్రణాళిక బద్ధముగా ప్రతిదీ జరిగించబడుద్ది, కానీ కాకపోతే దానికి ఆ ధోరణిలో లేదా ఆ మార్గములోనికి దేవుడు మనలో నడిపిస్తాడు. ఇప్పుడు హన్నాకు సంతు లేకుండా ప్రభు చేశాడు కాబట్టి ఆమె ప్రభు దగ్గర గోజాడడం మానలేదు, ప్రభు దగ్గర అడగడం మానలేదు. ప్రభు దగ్గర ఏం మనవి చేసుకుంది? అయ్యా, నీవు నాకు కుమారుని ఇస్తే, మనము లేఖనాల్లోనికి ఒకవేళ మనం వెళ్ళి చూడగలిగితే ఆమె అంటది, నన్ను జ్ఞాపకం చేసుకునము. 11వ వచనంలో, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసినడలా వాని తల మీదకి వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకునేను. ఒక మొక్కుబడి చేసుకుంది దేవునితో. అప్పటి వరకు చేసుకుందా? అప్పటి వరకు చేసుకోలేదు. అప్పటి వరకు అనేక పర్యాయాలు ఆమె వస్తూనే ఉంది, కానీ చేసుకోలేదు. ఇక్కడ మనము ఈమె యొక్క జీవితంలో దేవుని అనుగ్రహం పొందుకోవడానికి ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలు మనం చూద్దాం. ఈమెలోనే కాదు, మరికొందరు స్త్రీలను కూడా మనం ధ్యానంలో జ్ఞాపకం చేసుకుందాం. ఈమెలో ఉన్నటువంటి ఆ గొప్ప స్థితి ఏంటంటే, ఎందుకు ప్రభు ఆమెను దర్శించాడు, ఎందుకు ఆమెకు దేవుడు గర్భఫలమును ఇచ్చాడు, ఎందుకు సంతు లేకుండా చేసినటువంటి ఆమె జీవితంలో సంతోషాన్ని నింపాడో లేఖనాల్లోనికి మనం వెళ్ళి చూద్దాం. 2వ అధ్యాయంలో ఆమె ఆ తర్వాత కీర్తన పాడుతుంది. ఏమంటుందో చూడండి అక్కడ. ఆయన యెహోవా వంటి పరిశుద్ధుడు దేవుడు ఒకడునూ లేడు అని చెప్పుకుంటూ మొదటి వచనం అంటది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఎట్లా ఉండింది వాస్తవానికి? మొదట ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దుఃఖముఖిగా ఉన్నది, ఏడుస్తున్నది, రోధిస్తున్నది. అలాంటి ఆ స్త్రీ జీవితంలో సంతోషాన్ని నింపుకోవడానికి కారణం, ఆ స్త్రీ యొక్క జీవితము ఒక ఏమనల్లా ఒక మార్గంగా మనకు కనబడుతుంది. షీ ఈస్ బీన్ ఎన్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీవన్. ఆమె ఒక మంచి ఉదాహరణగా ప్రతి ఒక్కరికి కనబడుతుంది. ఎలా అంటారేమో, ఆమె జీవితంలో ప్రాముఖ్యంగా మనం చూడగలిగితే ఆమెలో ఉన్నటువంటి విధేయత, ఒబీడియన్స్, ఇంకా చెప్పాలంటే ఆమెలో ఉన్నటువంటి తగ్గింపు జీవితం. ఎంతగా తగ్గించుకున్నది ఆమె అంటే, ఎంతగా తాను తగ్గించుకోగలిగిందంటే, ఇది సాధారణంగా మన వంటి వారైతే చేయలేరేమో. ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ మనం చూస్తే
ఆమె యొక్క సహోదరి పెనిన్నా ఏం చేస్తుందట, ప్రతిసారి ఆమెకు సంతులేనటువంటి స్థితిని బట్టి, ఆ హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించచ్చు వచ్చును. ఏటేటా ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచు నుండగా హన్నా పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించును గనక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చును. ప్రతి సంవత్సరము దేవుని సన్నిధికి వారు వస్తున్నప్పుడు, బలి అర్పించడానికి వస్తున్నటువంటి ప్రతి సంవత్సరం ఏం జరుగుతుంది? ఈ పెనిన్నా విసిగిస్తుంది, కోపగించుకుంటుంది, కోపాన్ని రప్పిస్తుంది. అయితే హన్నా ఎక్కడ కోపగించుకోలే, హన్నా ఎక్కడ విసిగించుకోలే, హన్నా తిరగబడలే. హన్నా ఏం చేసిందట? భోజనం చేయటం మానేసిందట. భోజనం చేయటం మానివేసి ప్రతి ఏటా ప్రభు సన్నిధికి ఆ స్థితిలోనే, ఆ కోపములోనే ప్రభు దగ్గరకు వస్తూ వచ్చింది. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు ఏలి ఆమె దగ్గరకు వచ్చి ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే, ఏలి ఆమెతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆమె జవాబిస్తూ ఆమె ఏమంటుందో తెలుసా? 16వ వచనంలో, నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి. ఆ కోపాన్ని ఏం చేస్తుంది ఏమేడా? ప్రభు సన్నిధిలో ఏడుస్తుంది, నిట్టూర్పులు విడుస్తుంది, గోజాడుతుంది, మొరపెట్టుకుంటుంది. ఆమె కలిగినటువంటి శ్రమ అంతటిని ఒకరి మీద చూపించట్లా. ఎక్కడికి వస్తుంది? ఆ కోపం అంతా లోపల పెట్టుకొని, ఆ బాధ అంతా లోపల పెట్టుకొని ప్రభు దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటుంది. అదే ఒకవేళ మనమైతే ఎలా ఉంటుంది? ఒకరు మనల్ని విసిగిస్తున్నప్పుడు, కోపం తెప్పిస్తున్నప్పుడు ఏం చేస్తామండి? వాడిని ఆడే తిడతామా, తిట్టమా? అక్కడే విసుక్కోమా? అక్కడే వాని మీద తిరగబడమా? ఇది కేవలము స్త్రీలకనే కాదు, నాట్ ఫర్ ఓన్లీ ఉమెన్స్. ఈ తత్వము అందరికీ కావాలి, నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్, పురుషులకు కూడా. తగ్గింపు జీవితం, ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకున్నటువంటి స్థితి ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకు అంటే ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకోవడానికి, ప్రభు యొక్క ప్రసన్నతను పొందుకోవడానికి, ప్రభు దగ్గర నుండి ఆశీర్వాదములు నీవు పొందుకోవాలంటే నీ జీవితము ప్రభు ఎదుట తగ్గించుకున్నటువంటి స్థితిలో కనబడాలి. ఆమె విసిగిస్తోంది, ఆమె కోపం తెప్పిస్తోంది, అయినను ఆమె ఎలా జవాబిస్తుంది అంటే ఆమె ఏమి జవాబు ఇవ్వట్లేదు, ఆమెతో తిరగబడట్లేదు, ఆమెతో ఏమీ మాట్లాడట్లేదు. ఆమె అంటుంది కేవలం, ఆమె ప్రభు దగ్గరకు వచ్చి ఏడుస్తుంది, నిట్టూర్పులు విడుస్తుంది, బాధపడుతుంది. ఆ బాధ అంతా ప్రభు దగ్గర వెళ్ళగక్కుంటూ ఉంది. ఇంత జరుగుతుంటే ఈమె ఇలా ఏడుస్తూ రోదిస్తూ ఉంటే, లేఖనంలో మనం చూస్తే ఆమె అలాగున ఏడుస్తూ ఉంటే, ఆమెను ఓదారుస్తున్నటువంటి భర్త ఉన్నాడు పక్కన. అయినా ఆమె బహుగా ఏడ్చుచు యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండెనని 10వ వచనంలో మనం చూడొచ్చు. బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ప్రభు సన్నిధిలో మొరపెడుతోంది. ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నదా కానీ ఎక్కడ ఆమె తిరగబడలేదు. ఎందుకు ప్రభు ఆమెను ఆశీర్వదించాడు అంటే, ఎందుకు ప్రభు యొక్క అనుగ్రహం ఆమె పొందుకున్నదంటే కారణం ఆమెలో ఉన్నటువంటి ఒబీడియన్స్, విధేయత, లోబడే తత్వం. అడగచ్చు, ఎందుకు ప్రభువా నాకెందుకు ఇవ్వలేదు సంతానం? ఇదిగో పెనిన్నానికి ఇచ్చావు, ఆమెకి ఇచ్చి ఆమెను నా మీదకి ఎక్కదోసినట్టు అయిపోయింది ఇప్పుడు, అంతే కదా?
ఇప్పుడు ఆమెకు ఉన్నారు కాబట్టి ఆమె ఏమంటుంది, అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటి, ఈ హేతువును బట్టి ఆమె ఏం చేస్తుంది, విసిగిస్తూ ఉంది. ఆ కారణాన్ని బట్టి ఆమెను వెక్కిరిస్తుంది, ఆ కారణాన్ని బట్టి ఆమె కోపాన్ని కలిగిస్తుంది, ఆ కారణాన్ని బట్టి ఆమెకు బాధను కలుగు చేస్తుంది. ఇలాంటి స్థితిలో ఆమె తన్ను తాను తగ్గించుకున్నటువంటి జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. ఏలి వచ్చి ఏమంటాడు ఆమెని, ఏలి వచ్చి ఏం మాట్లాడతాడు, ఆమె అలాగున ప్రార్థన చేస్తూ ఉంటే, యెహోవా సన్నిధిని ఆమె అలాగున మొరపెడుతూ ఉంటే ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. 12వ వచనం, ఏలైనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదని అనుకుని. ఇంకోటి చూసారా, ఈమె ప్రార్థన ఎవ్వరికీ వినపడట్లేదు. ఏలి కనిపెట్టి చూస్తున్నాడు ఆమె పెదాలు, కానీ స్వరం బయటకు రావట్లేదు. ఏం చెప్పాలి ఆమె, ఏం ప్రార్థన చేస్తుంది ఆమె, అయ్యా నాకు గర్భఫలము నా కుమారుడి దయచేయి అని ప్రార్థన చేస్తుంది. అయితే ఆ ప్రార్థనలో ఇంకా ఏమి ఉండుండటాయి, ఏం ప్రార్థన చేస్తూ ఉంటుంది చెప్పండి. పెనిన్నా తనను ఎంత శ్రమ పెడుతూ ఉన్నదో, పెనిన్నా ఆమెను ఎంత విసిగిస్తున్నదో, ఇవన్నీ ప్రభు సన్నిధిలో ఆమె కుమ్మరిస్తూ ఉంది, ప్రభు సన్నిధిలో ఆమె చెప్తూ ఉంది. ఇంకా చెప్పాలి అంటే అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా, ప్రభు సన్నిధిలో ఆమె తన ఆత్మను కుమ్మరించినటువంటి స్థితిలో అక్కడ మనం లేఖనాలు చూడగలుగుతాం. 15వ వచనంలో ఆమె అంటది, ఆమె జవాబిస్తూ ఉన్నటువంటి మాటలు మనం చూస్తే 15వ వచనంలో, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను, నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను, నా ఆత్మను ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. గట్టిగా కేకలు వేస్తూ పెద్ద పెద్దగా ప్రొలాంగ్ చేస్తూ ప్రార్థన చేయడం, కొనసాగిస్తూ ప్రార్థన చేయడం, ప్రభు సన్నిధిలో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఎవరికి వినపడట్లేదు, దేవునికి తప్ప. ఆమె ఎలా ప్రార్థన చేస్తుంది, తన ఆత్మను కుమ్మరించి ప్రభు సన్నిధిలో తన ఆత్మను పరిపూర్ణంగా ప్రభు సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేస్తుంది. అందుకే ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలిగింది ఆమె. ఇంకా ఏలి మాట్లాడుతున్నటువంటి మాటలకు జవాబు ఎలా ఇస్తుందో చూసారా. అదే ఒకవేళ మనం కానీ అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ అదే మాట మనల్ని ఎవరైనా అన్నారు అనుకోండి, ఏమ్మా తాగొచ్చావా అని అన్నాం అనుకోండి, ఏమవుద్ది, అయిపోయాడు ఆ పాస్టర్ గారు, అంతేనా కదా. ఏమ్మా ఒకవేళ నిద్రపోతున్నా కూడా నిద్రపోతున్నావా అమ్మా అన్నాం అనుకో, ఏం పాస్టర్ గారు నేను నిద్రపోతున్నాడు కనపడుతున్నాను నీకు అంట, నువ్వు నిద్రపోయినా కానీ. అట్లాంటిది హన్న అంటుంది, నా ఏలినవాడా నేను మత్తురాలు అవ్వలేదు, నీ సేవకురాలు. రెస్పాన్స్ చూడండి ఎలా ఇస్తుందో. ఆమె కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుందో చూడండి, ఆమెలో ఉన్నటువంటి బాధను ఎంత కంట్రోల్ చేసుకుందో చూడండి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, బాధను కంట్రోల్ చేసుకోవడం అది అంత సులువైనటువంటిది కాదు. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించుకోగలుగుతావో, ఎప్పుడైతే ప్రభు ఎదుట నిన్ను నీవు పరిపూర్ణంగా సమర్పించుకోగలుగుతావో, ఎప్పుడైతే ప్రభు ఎదుట నిన్ను నీవు పరిపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకోగలుగుతావో, అప్పుడే నీలో ఆ నిగ్రహం వస్తుంది, సెల్ఫ్ కంట్రోల్. ఆమెలో ఉన్నటువంటి ఆ తగ్గింపు జీవితం అసాధారణమైనటువంటిది, మామూలుది కాదు. మేము కూడా చాలా విషయాలు తగ్గించుకున్నాం పాస్టర్ గారు, తగ్గింపు మాకు కూడా ఉంది. ఇంతగా తగ్గించుకుంటామా? ఒకరు మనల్ని నిందిస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు, అపహాస్యం చేస్తున్నప్పుడు, వెక్కిరిస్తున్నప్పుడు మనం కంట్రోల్ చేసుకోగలుగుతామా? యూ హ్యావ్ టు కంట్రోల్. మన కోపమును మనం కంట్రోల్ చేసుకోగలిగేది ప్రభు సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించుకున్నప్పుడు మాత్రమే.
నీ ఆత్మను పరిపూర్ణంగా ప్రభు ఎదుట నీవు అర్పించుకోగలిగితే, ఇఫ్ యు సరెండర్ యువర్ లైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, దేవుని ఎదుట పరిపూర్ణంగా నీవు అర్పించుకోగలిగితే, యూ కెన్ కంట్రోల్. ఇక్కడ అది ఆమె జీవితంలో మనం చూడగలుగుతున్నాం. ఇంకా ఇంకొక స్త్రీ ఉంది. ఆమె అయితే ఎంతగా తగ్గించుకుందంటే మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె అంటుంది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. ఈ కనాను స్త్రీ, సురూఫనిక స్త్రీ, ఈమె అంటున్నటువంటి మాటలు చూసారా? అమ్మా, పిల్లల రొట్టె తీసి నేను కుక్క పిల్లలకు వేయలేను కదా అంటే ప్రభువారు ఆమె అంటున్నటువంటి మాట, అయ్యా, పిల్లలు రొట్టె ముక్క తింటున్నప్పుడు బల్ల మీద నుండి కింద పడతాయి కదా ముక్కలు, అవి కుక్క పిల్లలు తింటాయిగా, అట్లా నాకు నా కుమార్తెకు సహాయం చేయమని అడుగుతుంది. ఇంతకంటే ఎవరు తగ్గించుకుంటారు? ఇంతకంటే ఎవరు తగ్గించుకుంటారు? ఆమె ప్రభు దగ్గర గోజాడుతుంది, వెనకబడి వస్తుంటే శిష్యులు అంటారు, అయ్యా ఈ పదే పదే మన వెనకాల రాకుండానట్లు ఆమెకేదో చేసి పంపరాదా అని అడుగుతారు. ఆయనను ప్రభు జవాబు ఇవ్వడు, మాట మాత్రం పలకడు ప్రభు, రెస్పాండ్ అవడు ప్రభు. పిలుస్తుంది, ఇదిగో నజరేయుడైనటువంటి, ఇదిగో దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం బట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేస్తుంది. ఓ పక్క కేకలు వేస్తూ పిలుస్తుంది, ప్రభువును పదే పదే గోజాడుతుంది. కానీ ఏం రేటు అక్కడ? ప్రభువు ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఎప్పుడైతే శిష్యులు ఆమెను గురించి ప్రభు దగ్గర ప్రస్తావన చేశారో, ముందుకు వచ్చింది, ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని అడుగుతుంది, అయ్యా నాకు సహాయం చేయ. అప్పుడు ప్రభు మాట్లాడాడు, ఎట్లా ఇవ్వనమ్మా, ఎట్లా అయ్యాను, ఎట్లా నీకు సహాయం చేయను? ఇదిగో పిల్లలకు రొట్టెని ఇవ్వడానికి వచ్చాను, నీకెట్లా ఇస్తాను నేను అంటే ప్రభు అన్నాడు. ప్రభు అన్నటువంటి మాటకు ఆమె జవాబు మంచిదే, కింద పడ్డ కుక్క పిల్లలు తింటాయి కదా, అలా అనుకో అయ్యా మమ్మల్ని అన్నాడు. షీ యాక్సెప్టెడ్ హర్ సిచ్యువేషన్. అలా ఇంకా చెప్పాలంటే తన యొక్క జీవితాన్ని ప్రభు ఎదుట ఇంకా కిందకు పెట్టేసుకుంది. ప్రభు ఆమెను అవమానించాలని ప్రభు మాట్లాడలేదు, ప్రభు ఆమెను తక్కువ చేయాలని ప్రభు ఆమెతో మాట్లాడలేదు, ప్రభు ఆమెను హేళన చేయాలని, వెక్కిరించాలని ప్రభు ఆమెతో మాట అనలేదు. ఆమెను ప్రభువు పరీక్షించడానికి అన్నాడు. నిజంగా ఈమె నా దగ్గర ఏమి కోరుకొని వచ్చింది, నా దగ్గర నిజముగా విశ్వాసాన్ని నిలిపి విశ్వాసాన్ని కలిగి వచ్చిందా లేదా అని పరీక్షించడానికే ప్రభు ఆ ప్రశ్న వేశాడు. ఆమెకు జవాబు ఆమె దానికి ఇచ్చింది, కుక్క పిల్లలు తింటాయి కదయ్యా అనింది. ఒకటే మాట. ప్రభు మారు మాట్లాడలేదు, ఇంకేం మాట్లాడలేదు. ఏమంటున్నాడు ప్రభు అక్కడ చూడండి, ఏమంటాడు? అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఈ మాట అంటున్నాడంటే కారణం, ప్రభు ఆ మాట మాట్లాడడానికి కారణం ఏంటి? ఆమెలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి ప్రభు మాట్లాడాడు. ఆమె విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పదమ్మా, నీవు నమ్మి నా దగ్గరికి వచ్చావు, నీవు నా సన్నిధిలో నన్ను గోజాడుతున్నావు, పరిపూర్ణంగా నీవు నా పాదాల దగ్గరికి నీవు వచ్చేసావు, నిన్ను నీవు తగ్గించుకున్నావు, ఇదిగో నీ కుమార్తె స్వస్థత పొందుకుంటుంది, వెళ్ళన్నాడు. ప్రేమనేటువంటి సంగమా, ఈరోజు మన జీవితాల్లో ప్రభు యొక్క అనుగ్రహము, ప్రభు యొక్క ఆశీర్వాదము మన కుటుంబాల్లోనూ మనం పొందుకోవాలంటే, ఇదిగో ఇలాగున
తగ్గింపు మనస్సు మనకు కావాలి. ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకున్న వారముగా ఉండాలి. పరిసయ్యుడు సుంకరి ప్రార్థన ప్రతినిత్యం మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడు? వాడు నిలువబడి ఏమంటున్నాడు? నేను వారానికి 2 దినములు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, మరి ముఖ్యంగా ఈ సుంకరి వలె లేనందుకు నీకు వందనాలయ్యా అంటాడు. ప్రభు ఎదుట నీవు గర్విస్తే, ప్రభు ఎదుట నీవు అతిశయిస్తే, ప్రభు ఎదుట నీవు గర్వాన్ని కనపరిస్తే ప్రభు అట్టి వారిని తొక్కేస్తాడు. పరిసయ్యుడు అన్నీ చేశాడు, కానీ ఏం లేదు పరిసయ్యుడిలో. ఉపవాసం ఉంటున్నాడు, దశంభాగం ఇస్తున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు, ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్, అన్నీ చేస్తున్నాడు కానీ అతనిలో లేనిదేంటి? ఒబీడియన్స్. అతనిలో లేనిదేంటి? విధేయత. అతనిలో లేనిది తగ్గింపు జీవితం. ప్రభు ఎదుట తాను గొప్పగా ఎంచుకున్నాడు. ప్రభు ఎదుట నిన్ను రేవు గొప్పగా ఎంచుకోవడానికి నువ్వు నేను ఎంతటి వారం చెప్పండి? ఎంతటి వారం మనం? ప్రభు ఎదుట గర్వించడానికి ఎంతటి వారం మనం? ప్రియమైనటువంటి వారలారా, లేఖనంలో మనకు వ్రాయబడుతున్నటువంటి మాటలు మనం గమనించాలి. ఆమె తన కుమారుణ్ణి, తన కుమార్తె కొరకు ఆమె ఏమంటుంది? తగ్గించుకుంది. ప్రభు ఎదుట తగ్గింపు జీవితం మనకు కావాలి. రెండవది, తగ్గింపు జీవితమే కాదు, విధేయత కలిగిన జీవితమే కాదు, విడువని విశ్వాసం కూడా ఉండాలి. విడువని విశ్వాసం ఉండాలి. విధేయతతో పాటు విడువని విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ప్రభు దగ్గర నుండి మనం ఏది పొందుకోలేం. హన్నా ఏటేటా పోతుంది, ఎవ్రీ ఇయర్ షీఈస్ గోయింగ్, ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం వెళ్తుంది, ప్రతి సంవత్సరం ప్రభు ఎదుట గోజాడుతూనే ఉంది, ప్రతి సంవత్సరం బలి అర్పిస్తూనే ఉంది, ప్రతి సంవత్సరం మొరపెడుతూనే ఉంది. ఎప్పటి వరకు? తాను ప్రభు సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించి తాను దుఃఖ ముఖమును మానే వరకు. చూడండి, ప్రభు ఆమె ప్రతి ఏటా దుఃఖ ముఖముతోనే వెళ్తుంది కదా. అయితే లేఖనంలో రాయబడుతున్నటువంటి మాటలు మనం చూస్తే, ఆమె గర్భము ధరించటకు ముందే, అనగా ఎప్పుడైతే ఏలీ ఆమెతో మాట్లాడాడో, ఏలీ మాట్లాడిన తర్వాత 18వ వచనము, 17, 18 వచనాలు మనం చూస్తే, అంతటి ఏలీ నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవి ఆయన దయచేయనుగా కానీ ఆమెతో చెప్పగా, ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఎప్పుడు మానిందామె? ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే తన ఆత్మను కుమ్మరించుకోగలిగిందో, ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే తాను సరెండర్ చేసుకోగలిగిందో, ప్రభు ఎదుట ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి మనోవేదన, చింత, దుఃఖము, అన్ని కోపము అన్నిటినీ ప్రభు ఎదుట పెట్టగలిగిందో, ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిందంటే, ఇక మరలా ఆమె దుఃఖ ముఖము ఆమెకు కలగలేదు. ఆమె ఇంకా మరలా దుఃఖించలేదు. ఆమె ఇంకా దుఃఖపడడం మానివేస్తుంది. కారణం, ప్రభు ఆమె దుఃఖమును సంతోషంగా మార్చాడు. ప్రభు ఆమె దుఃఖమును సంతోషంగా మార్చాడు. బాధను, కష్టమును సంతోషంగా మార్చాడు, ఆశీర్వాదంగా మార్చాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఆ రోజు పెనిన్నా ఆమె అంతగా విసిగించకపోతే, అంతగా ఆమె కోపాన్ని కలిగించకపోతే, అంతగా ఆమెను బాధ పెట్టకపోతే, హన్నా ప్రభు సన్నిధికి వెళ్ళి అంత దుఃఖ ముఖము కలిగి ఏడుస్తూ మొరపెట్టి ఉండేదా? ఇండైరెక్ట్లీ చెప్పాలంటే పెనిన్నా హన్నాకు హెల్ప్ చేసింది. సో మనల్ని ఎవరైనా
ఒకవేళ మనల్ని కోపం తెప్పించినా, ఒకవేళ మనల్ని ఎవరైనా బాధ పెట్టినా గుర్తుపెట్టుకోండి ఏంటంటే అది మనకు ఆశీర్వాదానికి దారి తీసేటటువంటి ఒక 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 కారణం అవుతుంది. అది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. అందుకే ప్రభు అంటాడు, నీవు నిందించబడినప్పుడు కదా, నీవు అవమానపరచబడినప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం ధన్యతల్లో రాయబడినటువంటి మాటను మనం చదువుదాం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముందున్న ప్రవక్తలను హింసించిరి. ఒకరు మిమ్మల్ని హింసించినప్పుడు, ఒకరు మిమ్మల్ని నిందించినప్పుడు, ఒకరు మీ మీద చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు, ఒకరు మీ కోపాన్ని తెప్పిస్తున్నప్పుడు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే వారి తప్పిదము నీకు ఆశీర్వాదం అవుతుంది. అదే నీవు కోపాన్ని కనపరిచావనుకోండి, ఆశీర్వాదాన్ని నువ్వే వెనక్కి దోసేసినట్టు, నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నీవే కాదని కాలదనినట్టు. అన్న ప్రభు ఎదుట విడువక ప్రార్థిస్తూనే ఉంది, విడువక ఆమె విశ్వాసము ఆమె కనపరుస్తూనే ఉండేది. అందుకే తన యొక్క జీవితంలో ఆమె యొక్క గొప్ప గొప్ప బహుమానాన్ని ప్రభు ఎదుట ఆమె పొందుకోగలిగింది. ప్రభు యొక్క అనుగ్రహము ఆమె పొందుకోగలిగింది. ఆ తర్వాత అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలు 19వ వచనంలో, తర్వాత వారు ఉదయమందు వేగిరమై లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. చూసారా, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? ఆమె తగ్గింపు జీవితం, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము, విడువని విశ్వాసము, ప్రభు ఎదుట ఆమె కనపరిచినటువంటి ఆ విశ్వాసము, ప్రభు ఎదుట తన ఆత్మను కుమ్మరించుకున్నటువంటి తన జీవితం ప్రభు ఆమెను జ్ఞాపకం చేసుకోవడానికి కారణమైంది. గాడ్ రిమెంబర్డ్ హన్నా. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం ఎంత అవసరమో గుర్తించండి. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్రతి నిత్యము, నీ ప్రతి జీవితంలో, నీ ప్రతి అడుగులో, నీ ప్రతి ప్రయాణంలో ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నీ బిడ్డల విషయంలో, నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బాధ్యతల్లో, నీ అవసరతల్లో ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభును. ప్రభువా నాకు సహాయం చేయంటున్నావు, ప్రభువా అని మొరపెడుతున్నావు. నువ్వు మొరపెడుతుంటే కాదు, ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కదా నీకు ఆశీర్వాదంలో కలిగేది. ప్రభువు జ్ఞాపకం చేసుకుంటున్నావు, నువ్వు అడుగుతున్నావు ప్రభును. కానీ ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నీలో విడువని విశ్వాసం ఉండాలి, విధేయత కలిగిన జీవితం ఉండాలి. అప్పుడు ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రియమైనటువంటి వారులారా, లేఖనంలో వ్రాయబడుతున్నటువంటి మాటలు ప్రభు ఎదుట విడువక మొరపెడుతున్నటువంటి జీవితాలు కావాలి. ఒక విధవరాలు ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, లూకా సువార్త 18వ అధ్యాయము 5వ వచనంలో ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు పదే పదే ఆమెకు న్యాయం తీర్చమని అడుగుతూ వస్తుంది. అయితే ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆయన దగ్గరకు రావడాన్ని బట్టి అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి ఆయన యొక్క ఆలోచన మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఏమంటాడు? ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నట్టు గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. ప్రభువు ఇట్లా అంటున్నాడు. దానికి అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి.
దేవుడు తాను ఏర్పరచుకునేవారు దివారాత్రములు తన గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చుడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయన దీర్ఘశాంతము చూపుతున్నటువంటి కారణం ఏంటి? ఎందుకు హన్నాను సంతు లేకుండా చేయడం? ఈ మాటకి ఇక్కడ మనకు కనపడుతుంది, చూసారా? ఆయన వారి విషయమే కదా దీర్ఘశాంతము చూపుతూ ఉన్నాడు. ఫర్ దేర్ సేక్, నీ కోసమే, మన కోసమే. ఎందుకు ఆలస్యం అవుతుంది మన జీవితంలో ప్రభు యొక్క అనుగ్రహము, ఆశీర్వాదము అంటే మన కోసమే. మనకు తగిన కాలములో ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు, కానీ నువ్వు అడిగిన వెంటనే ఇవ్వడానికి కాదు. తగిన కాలములో దేవుడు అవి అనుగ్రహిస్తాడు. ఇక్కడ లేఖనంలో మనం చూస్తే ఆ విధవరాలు అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి దగ్గరకు పదే పదే వస్తుంటే అతడు సైతము కరిగిపోయి ఆమెకు న్యాయం తీర్చాలనుకున్నాడు. అలాంటిది మీ దేవుడు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, న్యాయము తీర్చేటటువంటి వాడు. ఆయన న్యాయం తీర్చడా? ఆయన నీ మొర ఆలకించడా? నీకు కావాల్సిందల్లా, నువ్వు చేయాల్సిందల్లా నీ విశ్వాసములో విడువక ప్రభు దగ్గర మొర పెడుతూ ఉండడమే. ప్రభు దగ్గర మొర పెడుతూ ఉండడమే. నువ్వు కొనసాగిస్తుంటే, ప్రభు దగ్గర మొర పెడుతూ ఉంటే, నువ్వు ప్రార్థిస్తూ ఉంటే, ప్రభు దగ్గర గోసాడుతూ ఉంటే, అదే కదా అంటాడు, దివారాత్రము తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా ఆయన వినడా? ఆయన వినడా? ఏటేటా మొరపెడుతూ వెళ్ళింది హన్న, ఆయన వినడా? వింటాడు, ప్రభు వింటాడు. అయితే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తూ ఉండడమే కాదు, నేను మొదటి నుండి అదే చెప్తున్నాను, ప్రభు దగ్గరికి రావడమే కాదు. హన్నా జీవితంలో పరిపూర్ణత ఎప్పుడు కలిగిందంటే, ఎప్పుడైతే తన ఆత్మను ప్రభు ఎదుట కుమ్మరించుకున్నదో ప్రభు సన్నిధిలో, అప్పుడు ఎప్పుడైతే నీ జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభువుకు నీవు సరెండర్ చేసుకుంటావో, ప్రభు ఎదుట కుమ్మరిస్తావో. కుమ్మరించడం అంటే ఏంటి? కుమ్మరించడం అంటే ఏంటి? కుమ్మరించడం అంటే ఏంది? ఏం మాట్లాడరు, ఎవరు వినట్లేదా వాక్యం? కుమ్మరించడం అంటే ఏంటి? గిన్నె తీసుకెళ్ళి కుమ్మరించడం, ఇంతేనా? నీ జీవితం ఏది దాచుకోకుండా, నీలో ఏ దాపరికము లేకుండా, నీలో ఏ రహస్యము లేకుండా ప్రభు ఎదుట తెరిచిన పుస్తకముగా నీ ప్రభు ఎదుట నీవు ఉండగలిగితే, అది ప్రభువును ఎదుట నిన్ను నీవు కుమ్మరించుకోవడం అంటే. పరిపూర్ణమైనటువంటి స్థితిలో సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు ప్రభు అడిగాడు, అమ్మా నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. ఏమనింది ఆమె? నాకు పెనిమిటి లేడయ్యా అని. ఉన్నాడుగా పెనిమిటి ఆల్రెడీ. ప్రభు అంటాడు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు. ఆమె ఒప్పుకొని లేడని చెప్పింది. ప్రభు ఎదుట ఆ ఒప్పుకోలు తత్వం, ప్రభు ఎదుట నీ జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకున్నటువంటి స్థితి, అప్పుడు ప్రభు దగ్గర నుండి జవాబులు మరో రీతిలో వస్తాయి. ఆమెకు జీవజలమును ప్రభు అనుగ్రహింపు చేశాడు కదా. గొప్ప సాక్ష్యము ఆమె ద్వారా పట్టణంలోకి వెళ్ళింది. పట్టణంలో అనేక మంది ఆమెను బట్టి ప్రభు దగ్గరకు నడిపించబడ్డారు. కారణం, ప్రభు ఎదుట షీ రివీల్డ్ హర్ సెల్ఫ్. షీ డిడ్ంట్ హైడ్ ఎనీథింగ్. ఏమి దాచుకోలే ఆమె లోపల. హన్నా ప్రభు ఎదుట ఏమి దాచుకోలే, మొత్తం కక్కేసింది. ఆమెలో ఉన్నటువంటి బాధ, ఆమెలో ఉన్న దుఃఖము, ఆమెలో ఉన్నటువంటి కష్టము, ఆమె పడుతున్న మనోవేదన అంతా ప్రభు ఎదుట పెట్టేస్తుంది. షీ ఎంప్టీడ్ హర్ సెల్ఫ్. తన లోపల ఉన్నటువంటి మొత్తాన్ని తీసి ప్రభు ఎదుట చేసేసింది. మనం లోపల చాలా దాచుకుంటామండి, చాలా దాచుకుంటాం. మన హృదయాల్లో చాలా దాచుకుంటాం.
అవసరం లేనటువంటివి చాలా దాచుకుంటాం. నీకు ఉపయోగమే పడనటువంటివి చాలా దాచుకుంటాం లోపల. అవునా కదా? కోపం అది నీకు ఇసుమంతా కూడా ఉపయోగపడదు. కోపము నీకు పాపానికి నడిపించేదే. అలాంటి దాన్ని లోపల దాచుకుంటాం. ఏం ఉపయోగం? ప్రభు ఎదుట పడేయి. ప్రభు దగ్గరకు వచ్చి దాన్ని ప్రభు సన్నిధిలో వదిలేయి. నీలో ఉన్న ద్వేషం తీసి బయటేసేయి. నీలో ఉన్న పాపం తీసి బయటేసేయి. ప్రభు దగ్గర నువ్వు పరిపూర్ణంగా ప్రభు ఎదుట ఓపెన్ చేసుకో. ప్రభువా, నా జీవితం ఇది, నేను ఇలా ఉన్నాను, ఇలా ఉండడానికి ఇంకా ఇష్టపడట్లేదు. నా జీవితంలో పరిపూర్ణమైనటువంటి స్థితిని నేను పొందుకోవాలనుకుంటున్నానని నువ్వు ప్రభు ఎదుట నిన్ను నీవు సమర్పించుకుంటే, ప్రభు ఎదుట నువ్వు కుమ్మరించుకుంటే, ప్రభు నీ జీవితంలో ఆశీర్వాదాలు, అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ మనం చూస్తే ఆమెలో ఉన్నటువంటి విడువని విశ్వాసం గొప్ప కార్యములు అనుభవించడానికి కారణమైంది. ఇక్కడ ఇందాక మనం చూసినటువంటి కనాను స్త్రీ కూడా పదే పదే ప్రభువుని అడుగుతూనే ఉన్నింది. పదే పదే మరలా ప్రభు దగ్గరికి వచ్చింది. మరలా ప్రభు దగ్గరికి వచ్చి మరలా మాట్లాడుతుంది. అంటే కేకలేస్తుంది, పిలుస్తుంది, అయినా ప్రభు వినలేదు. అయినా ప్రభు దగ్గరికి మరలా వచ్చింది. మరొక స్త్రీని కూడా మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే, షునేమీరాలు ఆమె 2వ రాజుల గ్రంథం, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయిన. ఈమెలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదంటే, తన కుమారుడు చనిపోయాడు, ఆ విషయం భర్తకు చెప్పలేదు. భర్తకు చెప్పకుండా మేడగదిలో అతన్ని పడుకోబెట్టి, నేను దైవజన దగ్గరికి వెళ్ళొస్తా అని చెప్పి ఆమె వచ్చేసి ఎలీషా దగ్గరకు ఆమె వచ్చేసింది. వచ్చి ఎలీషాతో మాట్లాడుతూ ఎలీషా అడుగుతాడు, అంతా వారు సుఖముగా ఉన్నారా? 26వ వచనంలో, నీవు ఆమెకు ఎదుర్కొని పరిగెత్తుకుని పోయి నీవును నీ పెనిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారని అడుగుమని తన పనివాడైన గెహాజీతో పంపాను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేటుకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, ఆమె ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చిన. ఆమెలో ఉన్నటువంటి వ్యాకులం అంటే ఆమెలో ఉన్నటువంటి ఆ దుఃఖము అలా దిగమింకొనుంది. భర్తకు చెప్పలా, ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయలా. ఎక్కడికి తీసుకొచ్చింది అది? గెహాజీ దగ్గర. గెహాజీ మాట్లాడుతున్నప్పుడు గెహాజీతో కూడా చెప్పలా, ఎలీషా దగ్గరికి తీసుకొచ్చి ఎలీషా దగ్గర మొరపెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఎవరితో చెప్పలేదు ఆమె. చూస్తున్నారా? మనమైతే వెంటనే రియాక్ట్ అయిపోతాం. వీఆర్ టూ ఎక్స్ప్రెసివ్. చెప్పాలంటే మనం ఏం దాచుకోలేము, వెంటనే బయటేస్తాం అన్నమాట. ఆమె దాచుకుంది. ఎక్కడ దాకా దాచుకుంది, ఎప్పటిదాకా దాచుకుంది అంటే ఎలీషాని ఎదుర్కొనేదాకా, ఎలీషా పాదాల దగ్గరికి వెళ్ళేదాకా ఆమె ఎవరితో చెప్పలా. ఎలీషా పాదాలు పట్టుకుంది, రోధించడం ప్రారంభించింది. నేను అడిగానా? ఆ మాటలు మనం వింటే, ఒకవేళ మనం చూడగలిగితే అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటలు, అతడు జోలికి పోవద్దని ఆజ్ఞించినప్పుడు అప్పుడు ఆమె అంటుంది, కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడని నిన్ను అడిగి తినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు నీ నడుము బిగించుకొని నా దండము చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనా నీకు ఎదురుపడిన ఎడలా వారికి నమస్కరింపవద్దు, ఎవరినైనా నీకు నమస్కరించిన ఎడల వానికి ప్రతి
మర్యాద చేయవద్దని చెప్పి గెహాజీకి చెప్పి పంపించాడు. పంపిస్తే ఏం పోలేదు, ఏం పోలా, ఈమె ఆడే ఉంది, ఈమె ఆడే ఉంది, ఎలీషా దగ్గరే ఉంది. ఎలీషా దగ్గరే ఉండి ఎలీషాతో అంటుంది, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడవను. అతడు ఆమెతో కూడా లేచి పోయి ఆ కుమారుని బ్రతికించును. ప్రియమైనటువంటి వారలారా, విడువని ఆమె జీవితం ఆ కుమారుని మరణములో నుండి జీవములోనికి నడిపించింది. విడువని విశ్వాసం, విధేయత కలిగిన జీవితం మన జీవితాల్లో విజయాలను అనుభవించడానికి కారణాలు అవుతాయి. గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో విధేయత లేకుండా, విశ్వాసము, విడువని విశ్వాసం లేకుండా అద్భుతాలు, ప్రభువు నుండి కార్యాలు చూడలేము. ప్రభు యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకోలేము. ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు, వారి జీవితంలో వారు పొందుకున్నటువంటి ఈ గొప్ప అనుభవాలు, ఆశీర్వాదాలు మనము పొందుకోవాలంటే ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది నాన్న హన్నాల, కనాను స్త్రీల, శ్రమీరాల, విధవరాలులాగా మనము విడువని విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రభు ఎదుట విధేయత కలిగి ఉండాలి. ఇది స్త్రీలకే కాదు, పురుషులకు కూడా. స్త్రీలు మనకు వారిని ఆదర్శంగా ఎట్లా పాస్టర్ గారు అంటే, ఆదర్శంగా తీసుకోవడానికి కాదు, వారి జీవితం ఒక ఆదర్శంగా ఉంది ఇక్కడ. దెర్ లైఫ్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ లైఫ్. ప్రియమైనటువంటి సంగమా, చూడండి, వారి యొక్క జీవితంలో వారు పొందుకున్నటువంటిది. హన్నా జీవితంలో ఆమె పొందుకున్న తర్వాత, కుమారుని పొందుకున్న తర్వాత ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి చూసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. ఒక్క మాటను చదివిన తర్వాత నేను వాక్యాన్ని ముగిస్తాను. వారు గర్భము ధరించి దినములు నిండిన తర్వాత కుమారుని కనింది. నేను యెహోవాకు మొక్కుకున్న వీడిని అడిగితున్నాను వానికి సమూయేలును పేరు పెట్టెను. సమూయేలును పేరు పెట్టెను. ఎల్కాయను అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకు మొక్కుబడి చెల్లించుటకును పోయిరి. అయితే హన్నా పోలేదు, హన్నా వెళ్ళలేదు. హన్నా ఎందుకు వెళ్ళలేదు? ఏమంటుంది? బిడ్డ పాలు విడిచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాణ్ణి తీసుకుని వత్తునని తన మెరిపిండితో చెప్పి వెళ్ళకై ఉండెను. ఏటేటా ఆ వెళ్తున్నటువంటి అన్న కుమారుడు పుట్టిన తర్వాత ఆ 7 వెళ్ళలేదు. ఆ సంవత్సరం భర్తతో, కుటుంబంతో పాటు ఆమె వెళ్ళలేదు. ఆమె ఆగిపోయింది. ఆమె చెప్పినటువంటి జవాబు ఏంటో తెలుసా? ఒకసారి నా కుమారుడిని ప్రభు సన్నిధిలో చూపించి తిరిగి తీసుకొస్తానా, తీసుకురాగలుగుతానా? తీసుకురాను. కనుక నా బిడ్డను ఏం చేస్తాను? పాలు విడిచు వరకు వాడిని నాతో ఉంచుకొని, పాలు విడిచిన తర్వాత తీసుకుని వెళ్ళి ప్రభు సన్నిధిలో వదిలేసి వస్తాను. మనమైతే ఏం చేస్తాం? పాలు ఈలో పోయిస్తాం. ఒకసారి ఏమైంది? ప్రభు దగ్గరికి ఒకసారి పోయి చూసేసి వస్తాం. ఆమె దేవునికి ఇచ్చినటువంటి మాట ఆమె మరిచిపోయినటువంటి స్త్రీ కాదు. గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో అనేక సందర్భాల్లో దేవునితో అనేకమైన మాటలు ఇచ్చి ఉంటాం. ప్రభువుతో అనేక పర్యాయాలు మనము ప్రభువుతో ఒక మాట చెప్పి ఉంటాం. ప్రభువా నేను ఇలా ఉంటా, ప్రభువా నేను ఇది చేస్తా, ప్రభువా నేను అది చేస్తా. We made many promises in our life with God. Do you remember everything? నీకు గుర్తున్నాయా? అసలు మీకు గుర్తున్నాయా? ప్రతి సంవత్సరం చేస్తుంటారు మీరు. ఖచ్చితంగా చెప్తాను నేను, ప్రతి సంవత్సరం we made many promises. నీకు ఏదన్నా కావాలి అంటే, ఇప్పుడు హన్నా చేసినట్టు, అయ్యా
నువ్వు నా కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకే ఇచ్చేస్తా అన్నట్టు, ప్రభా నాకు ఉద్యోగం ఇస్తే నా జీవితంలో నీకు దశంభాగం ఇస్తా, లేదా నా జీవితంలో నీకు చేయాల్సినటువంటి నా వంతుగా నేను చేయాల్సిన అన్నీ చేస్తా. ఉద్యోగం కోసం ఒకటి, వివాహం కోసం ఒకటి, కుటుంబం కోసం ఒకటి, బిడ్డల కోసం ఒకటి. ప్రమాణాలు, ప్రామిసెస్, వి మేడ్ ప్రామిసెస్ విత్ గాడ్, బట్ వి రిమెంబర్ ద ప్రామిసెస్, బట్ గాడ్ నెవర్ 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 ఫర్గెట్, నెవర్ ఫర్గెట్. గుర్తుపెట్టుకోండి, మాటలు చెప్పడం సులువే, మాట మీద నిలబడడమే కష్టం. హన్న మాట తప్పలేదు, దేవుని ఎదుట చేస్తున్నటువంటి ఒప్పందం మర్చిపోలేదు. తనలో ఉన్న ఓర్పు, తనలో ఉన్నటువంటి విశ్వాసం, తనలో ఉన్నటువంటి ఏమనలా ఒప్పుదల, ప్రభు ఎదుట ఒప్పుకున్నటువంటి స్థితి మనం ఎక్కడ చూడం. నేను చెప్పాను, ప్రభు ఎదుట నేను నా కుమారుని ప్రభు సన్నిధిలో వదిలిపెడతా. అయితే ఇప్పుడు వచ్చి మరలా నా బిడ్డ నేను వెనక్కి తీయడానికి కుదరదు, నేను తీసుకురాలేను. అందుకే పాలు విడిచేదాకా నా దగ్గర ఉంచుకుంటాను, పాలు విడిచాక తీసుకెళ్ళి వదిలేస్తాను. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు మనము ప్రభువుతో చేసినటువంటి ప్రామిసెస్ ఎన్నున్నాయో గుర్తు చేసుకోండి. ఎన్ని జరిగించామో, ఎన్ని మర్చిపోయామో గుర్తు చేసుకోండి. ప్రభుతో చాలా చేస్తాం మనం, కుటుంబాల్లో చాలా చేస్తాం మనం. భర్తలు భార్యలతో చాలా చేస్తారు, భార్యలు భర్తలతో చాలా చేస్తారు. మర్చిపోరా? పెళ్లి ప్రమాణాలు గుర్తున్నాయా మీకు ఎవరికన్నా? గుర్తుండవు. మళ్ళా పెళ్లిలో ఎవరైనా ప్రమాణాలు చేసేటప్పుడే గుర్తొస్తాయి అవన్నీ. ఏంటి మరి? ఒప్పందాలు అయ్యి ప్రభుతో చేసుకునేటువంటి ఒప్పందాలు మర్చిపోతాం. బాప్టిజం తీసుకుంటున్నప్పుడు ఏం ఒప్పుకుంటారు చెప్పండి? తీసుకునేటప్పుడు ఏం చెప్తారు? నేటి నుండి దేవుని సన్నిధికి, దేవుని సముఖంలోకి, దేవుని పరిచర్లోను, దేవుని కొరకు నేను వాడబడతా, నేను ఉంటా, నేను వస్తా. అందరి ఎదుట ఒప్పుకుంటావు. ఆయన నిజరక్షకుడుగా నేను ఒప్పుకుంటున్నానని అందరి ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట ప్రమాణం చేస్తావు. ఏమవుద్ది? బ్యాప్టిజం తీసుకున్న తర్వాత అయిపోయా, గాయం, కనపడం. మళ్ళా ఆ బ్యాప్టిజం దేనికో? పెళ్ళికి తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఉద్యోగాల కోసం తీసుకునే వాళ్ళు ఉంటారు, మరొక దానికోసం తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు దేవునితో ఒక ఒప్పందం చేస్తే, దేవునితో ఒక మాట ఇస్తే, మాట దాటకూడదు. దేవునితో నీ ఒప్పందం ఎప్పటికి ఉండాలా? నువ్వు మాట నిలవబెట్టుకుంటే, మాట తప్పనటువంటి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు ఈ మహిళా దినోత్సవ సందర్భంలో మహిళల జీవితంలో నుండి దేవుడు ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, విధేయత, విడువని విశ్వాసం, ఒప్పుదల మనకుంటే, ప్రభు ఎదుట, ప్రభు సన్నిధిలో నిన్ను నీవు కుమ్మరించుకోగలిగితే, ప్రభు యొక్క ఆశీర్వాదాలు, అనుగ్రహం మనం పొందుకోగలుగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.